శ్రీ గురుభ్యో నమ. హనుమాన్ చాలీసా గురించి తెలియనటువంటి హిందువు దాదాపుగా ఉండడేమో. అది అత్యంత శక్తివంతమైనటువంటి స్తోత్రాలలోనే శక్తివంతమైనటువంటి స్తోత్రము. దానిని చదివితే చాలు మనసులో ధైర్యము అనేది రావడం జరుగుతుంది. అది ఎందుకు దానికంత శక్తి, అంత విశిష్టత అనేది రావడం జరిగింది అంటే 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన ఉన్నది. దానిని మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉత్తర భారతదేశంలో 16వ శతాబ్దంలో తులసీదాస్ గారు ఉండడం జరిగినది. వారు సాక్షాత్తుగా వాల్మీకి మహర్షి అవతారంగా చెప్పడం జరుగుతుంది. వారు ప్రాంతీయ భాషలో హిందీలో రామచరితమానస్ పేరుతో రామాయణాన్ని రాయడం జరిగింది. ఉత్తర భారతదేశంలో చాలా బాగా ప్రాచుర్యంలో ఉండడం జరిగినది. వారు వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించి నిరంతరం కూడా రామనామామృతంలో తేలియాడుతూ ఉండేవారు. వారి సన్నిధిలో అనేక మంది అనేక మహిమలు ద్యోతకమయ్యాయి. వారు ఎన్నో మహిమలను ప్రదర్శించేవారట. వారికి స్వయంగా శ్రీరామచంద్రుడు, ఆంజనేయ స్వామి వారి ప్రత్యక్షమయ్యారని కూడా వారి యొక్క జీవిత చరిత్రలో చెప్పడం జరిగినది. ఆ యొక్క ప్రభావంతో ఎందరో అన్యమతస్థులు కూడా అపరరామ భక్తులుగా మారుతూ ఉండేవారట. సమకాలీనులైనటువంటి ఇతర మత పెద్దలకు ఇది రుచించలేదు. సహజమే కదా. తులసీదాసు మత మార్పిడులకు పాల్పడుతున్నాడని మొఘల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తూ ఉండేవారు. కానీ అక్బర్ అంతగా పట్టించుకోలేదట. ఇదిలా ఉండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైనటువంటి గృహస్థు తన ఏకైక కుమారుని ఒక చక్కని అమ్మాయితో వివాహం జరిపించినాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తూ ఉండగా విధి వక్రించి ఆ యువకుడు కన్ను మూసినాడట. జరిగిన దారుణానికి తట్టుకోలేకపోయినటువంటి అతని భార్య హృదయ విదారకంగా విలపించసాగినది. చనిపోయినటువంటి యువకునికి అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతూ రోధిస్తున్న ఆమెను బంధువులంతా కూడా బలవంతంగా పట్టుకొని ఉండగా శవయాత్ర అనేది సాగిపోతూ ఉన్నది. శ్మశానానికి వెళ్లే మార్గం తులసీదాస్ గారి ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం దగ్గరకు వచ్చే సమయానికి తనను పట్టుకున్న వారిని వదిలించుకొని పరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ గారి పాదాలపై పడి విలమించిందట ఆ యొక్క భార్య. ధ్యాన నిమగ్నులైనటువంటి తులసీదాస్ గారు కనులు తెరిచి దీర్ఘ సుమంగళీ భవ అని దీవించారట. దానితో ఆమె కడు దీనంగా జరిగినటువంటి సంగతిని వివరించి జరుగుతున్నటువంటి ఆ యొక్క యాత్రను కూడా చూపించారనమాట. వెంటనే తులసీదాస్ తల్లి, రాముడు నా నోట అసత్యం పలికించరు అని ఆ యొక్క యాత్రను ఆపి శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి అని తన కమండలంలోని జలాన్ని అతని మీద జల్లారు. వెంటనే అతడు పునరుజ్జీవితుడైనాడు. ఆ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగి రామభక్తులుగా మారే వారి సంఖ్య నానాటికి ఎక్కువ సాగింది. ఇక ఉపేక్షించిదే కుదరదని ఇతర మత పెద్దలంతా కలిసి ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయముగా వివరించి తగిన చర్యను తీసుకోవాల్సిందిగా ఒత్తిడి తెస్తే ఆ యొక్క పాదుషా తులసీదాసును విచారణకు పిలిపించినారట. అప్పుడు తులసీదాస్ గారు రామనామం యొక్క గొప్పతనాన్ని అన్నిటినీ కూడా వివరించి రామనామం యొక్క గొప్పతనాన్ని వివరించమంటే రామనామం యొక్క మహిమను వర్ణించడం ఎవరితరం అవుతుందండి? సకల చరాచర జగత్తు కూడా శ్రీరామచంద్రుడే ప్రభువు అవుతున్నాడు అంటే మరి రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలుగుతావా అంటే నిజమేనండి, రామనామానికి మించింది ఏమీ లేదన్నాడు. అయితే మరి మేము ఇప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము, నువ్వు శవాలను కూడా బతికిస్తావుటగా మేము ఒక శవాన్ని తెప్పిస్తాము, దానిని మీరు మీ రామనామం ద్వారా బ్రతికించండి, అప్పుడు మీరు చెప్తుందంతా కూడా నిజమని నమ్ముతాను అన్నాడు. అప్పుడు తులసీదాస్ గారు అన్నాడు, క్షమించండి ప్రభు, ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభు ఇచ్చానుసారం జరుగుతాయి. మానవ మాత్రులు మార్చలేరు. అంటే ఆ రోజు ఆమె ఆశ్రయించి శరణు అన్నది కాబట్టి బతికించినాడు. ఈరోజు ఏదో మహిమలు చూపించడం కోసం అలా చేయమంటే చేయరన్నమాట. అది మన హైందవ ధర్మంలోని గొప్పదనం. శరణన్న వాటిని కాపాడుతాడు భగవంతుడు కూడా. ఏది నువ్వు నిజంగా దేవుడు అయితే నాకు చేసి చూపి అంటే చేయించడు. ఆయనకేం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయన దేవుడు అని నమ్మి శరణంటే ఆయన తన యొక్క మహిమలతో తన యొక్క అనుగ్రహంతో మన యొక్క కష్టాలను తీరుస్తాడు అన్నాడు. అప్పుడు తులసీదాస్ గారు అన్నాడు, నేను చెప్పేది నిజం, కానీ మీరు చెప్పింది చేయడానికి అయితే నేను సిద్ధంగా లేనన్నాడు. అప్పుడు ఆ పాదుషాకు ఆగ్రహం వచ్చి, నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో లేదా శవాన్ని బ్రతికించు అని తీవ్రస్వరంతో ఆజ్ఞాపించినాడు. అప్పుడు తులసీదాస్ గారు కళ్ళు మూసుకొని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుడు వారిని స్మరించి, ఈ విపత్కర పరిస్థితిని కల్పించింది నీవే, నీవు యొక్క ప్రమేయం లేకుండా ఈ సృష్టిలో ఏదీ జరగదు, కాబట్టి నీవే పరిష్కరించుకోవాయా అని ప్రార్థించినట. ఇది రాజధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాసును బంధించమని ఆజ్ఞ ఇచ్చినాడు. అంతే, ఎక్కడి నుంచి వచ్చాయో
వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాసును బంధింపవచ్చినటువంటి సైనికుల వద్ద ఉన్న ఆయుధాలను లాక్కొని వారిపై గురిపెట్టి కదలకుండా చేశాయట. ఈ హఠాత్ సంఘటనతో అందరూ కూడా హడలిపోయి ఎక్కడి వారక్కడ స్థానువులైపోయారు. ఆ కలకలానికి కన్నులు విప్పినటువంటి తులసీదాస్కు సింహద్వారంపై స్వయంగా శ్రీరామ భక్తుడు ఆంజనేయ స్వామి వారి దర్శనం ఇవ్వడం జరిగినది. ఓడలు పులకించగా 40 దోహాలతో తులసీదాసు ఆశువుగా హనుమాన్ చాలీసాను పఠించడం జరిగినది. దాంతో ప్రసన్నుడైనటువంటి హనుమంతుడు, ఎంత గొప్ప స్తోత్రం చేసావయ్యా, ఈ స్తోత్రంతో నాకు ఎంతో ఆనందం ఉంది, ఏం కావాలో కోరుకో అన్నాడు. అందుకు తులసీదాస్ తండ్రి, నాకేం కావాలయ్యా, నాకు అన్నీ ఉన్నాయి, శ్రీరామ అనుగ్రహం ఉంది, ఇంకేం కావాలి అని చెప్పి, నేను చేసినటువంటి నీ స్తోత్రాన్ని లోకక్షేమం కోసం ఉపయోగపడేలా చెయ్యి, నా జన్మ చరితార్థమవుతుంది అంటే ఈ స్తోత్రంతో నిన్ను ఎవ్వరు వేడుకున్నా సరే వారికి అభయం ప్రసాదించు అని తులసీదాస్ గారు కోరుకుంటే, మరింత ప్రీతి చెందినటువంటి హనుమంతుడు, తులసి, ఈ స్తోత్రంతో నన్ను ఎవ్వరు స్తుతించినా వారి యొక్క సమస్త రక్షణ భారంను నేనే వహిస్తానని వాగ్దానం చేసినాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హనుమాన్ చాలీస కామధేనువై భక్తులను కాపాడుతూనే ఉంది. అపర వాల్మీకి అయినటువంటి తులసీదాస్ గారు మానవాళికి కలియుగంలో ఇచ్చినటువంటి అపురూప కానుక హనుమాన్ చాలీస. 500 సంవత్సరాల తర్వాత కూడా దాని శక్తి అనేది అలా ఉంది. స్వయంగా హనుమంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం కదా అది. ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉంటుంది, వెలగాలి కూడా. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా హనుమాన్ చాలీసాను ప్రతిరోజు పారాయణ చేయండి. 11 సార్లు ఒక 41 రోజులు పారాయణ చేయండి. జీవితం మారిపోతుంది. అంత గొప్పది హనుమాన్ చాలీస. లేదా కనీసం ఒక్కసారైనా పారాయణ చేసి ఆ శ్రీరామ అనుగ్రహమును, శ్రీరామ పరివార అనుగ్రహమును, అందులో ఆంజనేయుడు కూడా వస్తాడు కాబట్టి అనుగ్రహంతో సమస్తమైనటువంటి కోరికలను ఈడేర్చుకొని భయముల నుంచి విముక్తులు అవ్వండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి లైక్స్ అనేవి, కామెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటేనే యూట్యూబ్ ఎక్కువ మందికి వీడియోస్ను సజెస్ట్ చేస్తూ ఉంది. కాబట్టి మీరు లైక్స్, కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ విధంగా ఎక్కువ మందికి ఈ వీడియో చేరేలా చేయండి. ఎందుకంటే మంచి విషయాలు చెబుతున్నాను అనేటువంటి భావన నాలో ఉంది. మీరు కూడా భావిస్తే దీన్ని ఎక్కువ మందికి చేరే విధంగా మీరు కూడా ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.